అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం కేవలం 3కు చేరగా, డీజిల్ పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి 0కు తగ్గించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం విధించడంతో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు, గ్యాస్ సరఫరాలో 5వ వంతు ఇదే మార్గం గుండా రవాణా అవుతోంది. యుద్ధానికి ముందు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 12 నుంచి 15% వరకు భారత్ కొనుగోలు చేసేది. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి దేశీయంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. గంగోత్రి, కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ సుంకం ఉందో దాన్ని ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే డీజిల్ పై పూర్తిగా ఈ యొక్క సుంకాన్ని ఎత్తివేయడం జరిగింది. పెట్రోల్ పై ప్రస్తుతం ఏదైతే కొనసాగుతా ఉందో 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా డీజిల్ పై ఏదైతే 10 రూపాయలు కొనసాగుతా ఉంది ఇప్పటి వరకు కూడా ఈ సుంకం, దీన్ని 0కు కూడా తగ్గించడం జరిగింది. అంటే డీజిల్ పై ఎట్లాంటి సుంకం ఉండబోదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ కూడా దీనికి విడుదల చేయడం జరిగింది. దీంతో పెట్రోల్, అదేవిధంగా డీజిల్ ఈ రెండు కూడా 10 రూపాయల చొప్పున తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉన్నాము, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఒకవైపు ఆయిల్ కొరత తీవ్రంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు 2-3 రోజుల క్రింద వరకు కూడా మనం చూసాము, హైదరాబాద్ లో కానివచ్చు, దేశవ్యాప్తంగా కానివచ్చు, పెట్రోల్ బంకుల్లో ఏ విధంగా వాహనదారులు భారత తీరారో, కొన్ని పెట్రోల్ బంకులు అయితే మూసివేశాయని చెప్పేసి, అదేవిధంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్లతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక పెట్రోల్ దొరకదని చెప్పేసి కూడా ఒక వదంతులు అయితే వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులకు ఒక పెద్ద ఉపశమనాన్ని కల్పించిందని చెప్పవచ్చు. ఈ 10 రూపాయల తగ్గింపు, డీజిల్ పై 10 రూపాయలు, పెట్రోల్ పై 10 రూపాయల చొప్పున ఈ తగ్గింపు అనేది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు కూడా లాభాల్లో నడుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి 8:40 పొద్దున చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1.28% తగ్గి బ్యారెల్ కు $106.63 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. అదేవిధంగా WTI క్రూడ్ 1.04% తగ్గి బ్యారెల్ కు $93.5 దగ్గర ఇది కొనసాగుతా ఉంది. ఇరాన్ తో చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించడంతో ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయంగా కూడా ఇక యుద్ధం తగ్గుముఖం పడుతుందన్నటువంటి ఆశాభావం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులకైతే ఒక పెద్ద ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇటు గ్యాస్ కష్టాలు కానివచ్చు, ఇటు పెట్రోల్ కష్టాలు కానివచ్చు ఉంటాయనుకున్నటువంటి జనాలకి ఇక పెట్రోల్ బాధలు తీరినట్టే ఈ రేట్లు కూడా తగ్గడంతో చాలా వరకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలైతే అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.